నేను బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. ఈ పోలీస్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్. 1994 నుంచి ఉంది. ఇక్కడ ఇంతకు ముందు పెద్ద ఎక్స్ట్రీమిస్ట్ పరిస్థితి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది, చాలా ప్రశాంతంగా అయిపోయింది. కొత్త ఎస్హెచ్ఓ గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు తర్వాత చాలా మార్పు వచ్చింది. నేను రివ్యూ చేస్తున్నప్పుడు చూస్తే దాదాపు అన్ని పెండింగ్ కేసెస్ రిజాల్వ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఇది మన మిస్సింగ్ పర్సన్స్కి ఈ ఏరియాలో మిస్సింగ్ పర్సన్ ఒక పెద్ద విషయం. కానీ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ నేను పరిశీలిస్తున్నప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఇక్కడ కూడా ఒక మనిషి పెండింగ్ మిస్సింగ్ కేస్ లేకుండా ఇక్కడ ఉంది, చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ గాంజాయి గురించి మేము స్పెషల్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఇది టౌన్ ఉంది, పెద్ద టౌన్ ఉంది. మన రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న పెద్ద 4 టౌన్లో ఇది ఒక టౌన్ ఉంది. చాలా పెద్ద ఏరియా ఉంది ఈ పోలీస్ స్టేషన్కి. ఆ కారణంతో రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ కారణంతో ఇక్కడ నార్కోటిక్స్ మీద చాలా ఫోకస్ చేయాలి. నేను వీపీఓతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఊరికి వెళ్ళినా, ఒక వార్డ్కి వెళ్ళినా ఏ విధంగా లోకల్ యూత్లతో మాట్లాడి వాళ్ళకి గంజాయి గురించి అవగాహన పెంచుకుంటారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా మహిళా భద్రత కూడా మాకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ ఏరియాలో సింగరేణి కాలనీస్, పాత సింగరేణి కోలియరీస్ ఉంది. వాళ్ళు అక్కడ చాలామంది లేడీస్లో పని కోసం కూడా బయట పోతున్నారు. చాలామంది వర్కర్స్లు ఇంట్లో లేడీస్ ఉంటే వాళ్ళు బయట పనికి పోతున్నారు. సో వాళ్ళకి అన్ని విధంగా శాంతి భద్రత కలిగించుకోవడానికి కూడా మన బాధ్యత. టైమ్లీ మన బీసీ పీసీ అంటే ప్రాపర్గా రియాక్షన్ చేస్తే, ప్రాపర్గా రెస్పాన్స్ చేస్తే 100 డయల్ మీద మహిళా భద్రత కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ ఉన్న మిగిలిన క్రైమ్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. నేను ఈ పోలీస్ స్టేషన్కి, ఈ ఏసీపీ గారికి, ఈ డీసీపీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. వాళ్ళు చాలా మంచి మేనేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.